దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మావిగాన్ వర్సెస్ అమరావతి అంటున్నవారు అదే సవాలుకు కట్టుబడి ఉండాలని టీడీపీ అధికార ప్రతినిధి సూర్యప్రకాష్ అన్నారు. రాజధాని అంశంపై చర్చకు ఎవరు వస్తారో, ఎక్కడికి వస్తారో రావాలని అంటున్న మా విజయవాడ బ్యూరో ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. మావిగాన్ వర్సెస్ అమరావతి. ఇటీవల జరిగిన ప్రెస్ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దీని ప్రభావం ప్రజల మీద ఎంతవరకు ఉండబోతోంది, వచ్చే ఎలక్షన్స్ మీద ఎలా ఉండబోతోంది అనేది ఇంకా తెలియాల్సిందే. దీని గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యప్రకాష్. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మావిగాన్ వర్సెస్ అమరావతి వచ్చే ఎలక్షన్స్లో కూడా మేమే వస్తామని ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. దాని గురించి చెప్పండి సార్. ఎక్కడికమ్మా? తాడేపల్లి ఇంటికి వస్తాడన్నా. ఎక్కడికి వస్తారమ్మా? ఎక్కడికి వస్తారంటున్నా నాకు తెలియదు. అధికారంలోకి వస్తారన్నా. ఓకే, ఇంటికన్నా వస్తారేమో అనుకున్నా. ఓకేమ్మా, 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 కోట్ల రూపాయలు, దాదాపు 1 కోటి అని నాకు తెలీదు, 20 కోట్ల రూపాయలతో ప్రజావేదికను నిర్మిస్తే ఆ రోజు ప్రభుత్వం, ఈయన అధికారంలోకి వచ్చేసినాక అక్రమ కట్టడం అని కూల్చేసినాక మీరందరూ సాక్ష్యం, రాష్ట్రమంతా ప్రజల సొమ్ము నేలపాలు చేశాడని రాష్ట్రమంతా కూడా దాని మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు నేను అధికారంలోకి వస్తే అమరావతి కాదు మళ్ళా మావిగాన్ అంటున్నాడు. ఇప్పుడు అమరావతిలో జరుగుతుండే ప్రతి అభివృద్ధి కార్యక్రమం దాదాపు 55,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. రేపు నిర్మాణాలు పూర్తయ్యడానికి అటు ఇటు 60,000 కోట్ల రూపాయల నిర్మాణాలు పూర్తవుతాయి. ఆంధ్రుడు ఎక్కడికి వెళ్ళినా మా రాజధాని అమరావతిని గర్వంగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ రాజధాని అనేది ఇక్కడ సంపదను సృష్టించి రాష్ట్రం నలుమూలల ఆ సంపదను పంచి అందరినీ పైకి తేవాలని ఒక అద్భుతమైన ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని ఆపేస్తాను అంటున్నాడు. అంటే ఆ రోజు 20 కోట్లతో నిర్మించిన ప్రజావేదికను కూల్చేశాడు ప్రజల డబ్బు సొమ్ముతో. ఇక్కడ ప్రజల సొమ్ముతో నిర్మిస్తున్న అమరావతిని నాశనం చేస్తాను అని అంటున్నాడు. ఏ రాజకీయ పార్టీ అయినా, మీరు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకోండి, వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయంటే, మేము వస్తే ఆ అభివృద్ధి చేస్తాం, మేము వస్తే ఇది చేస్తాం, ఇప్పుడు ప్రభుత్వం కంటే బెటర్గా మేము వస్తే అది చేస్తాం, రాజధానిలో ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, మేము వస్తే రాజధానిని ఇంకా డబుల్గా అభివృద్ధి చేస్తాము అని చెప్పండి, తప్పులేదు. మీరు రాయలసీమకు ఫైటర్ జెట్ తెచ్చారు, మేము యుద్ధ విమానాలు ఇంకా పెద్ద విమానాలు తయారు చేసే ఫ్యాక్టరీ తెస్తాము అని చెప్పండి, తప్పులేదు. ఇక్కడ దురదృష్టవశాత్తు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇక్కడ ప్రతిపక్షంలో ఉండే ఒక పార్టీ మేము అది లేకుండా చేస్తాం, ఇది లేకుండా చేస్తాం, ఆ కంపెనీని తరిమేస్తాం, ఈ కంపెనీని తరిమేస్తాం, రాజధాని లేకుండా చేస్తామని నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా కాకుండా విధ్వంసకరమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా విఘ్నులు. ఈయన విధ్వంసకర రాజకీయాలను ఎప్పటికీ ఒప్పుకోరు. నువ్వు మావిగాన్ వర్సెస్ అమరావతి అనే దాన్ని ఎలక్షన్ ఎజెండా చేస్తానంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా చెప్తున్నాం, నువ్వు చెయ్యి ఎలక్షన్ ఎజెండా. 2029లో ప్రజల దగ్గరికి వెళ్దాం. నీకు ఇప్పుడు 11 వచ్చాయి. సింగిల్ డిజిట్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవ్వకుంటే ఆ రోజు మాట్లాడదాం. కాబట్టి నీ విధ్వంసకర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో కుదరవు. నువ్వు అధికారంలోకి రావడం అనేది కళ. నీ విధ్వంసకర రాజకీయాలను ఇక్కడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అర్థం చేసుకున్నారు. నిన్న అధికారానికి ఆమడ దూరంలో పెడతారు, అధికారానికి కాదు. నేను అనుకున్న అధికారంలోకి వచ్చిన ఫస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా వస్తుందేమో అనుకున్నా. వీళ్ళ విధానాలను చూసిన తర్వాత 11 తగ్గుతాయి తప్ప పెరిగే అవకాశమే లేదు. వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం అంతకంటే లేదు. ఇప్పటికీ 2 ఏళ్లలోనే, కూటమి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. అయితే వాళ్ళ అధికారంలోకి వస్తే ఇవన్నీ తరిమేస్తామంటున్నారు, లేకపోతే క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఎలాంటి సమాధానం? అదే ఇందాక నీకు చెప్పాను, ఇంకా ఎక్కువ కంపెనీలు తెస్తాం, ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పే ఆలోచన రాజకీయ పార్టీలకు ఉండాలి. కానీ క్రెడిట్ చోరీ అంటున్నాడు ఆయన. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తారు, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో లేఖ రాశారంట కియాకి, ఆ కియా వచ్చేసింది దానివల్ల, లేఖ వల్ల అంటాడు. మొన్న రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ నా వల్ల అంటాడు. ఆర్ఎస్ఆర్ మెట్టలు ఇక్కడికి వస్తుందని లోకేష్ గారు అనౌన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి
వాళ్ళు అన్న ఒరిస్సాకు పోతుంది, ఇక్కడికి ఎందుకు వస్తారు, నాకు చెవిలో పువ్వు పెడతామని నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. మళ్ళీ ఆ కంపెనీ వచ్చినాక ఏం చెప్తారు, మేమే తెచ్చాం క్రెడిట్ చోరీ అంటాడు. నిన్న కడప స్టీల్ ప్లాంట్ ఇందాక చెప్పాను నేను. కడప స్టీల్ ప్లాంటు 2007లో చేశారు, సరే ఆగిపోయింది. 2019 డిసెంబర్ 23న జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేశారు. ఆయన బయట కూడా ప్లే చేశా, నేను 3 ఏళ్లలో పూర్తి చేస్తానన్నాడు. 2019 డిసెంబర్ 23 చేసిన ఆయన మళ్ళా 2023లో ఇంకొక శంకుస్థాపన ఆయనే చేస్తాడు. కాంపౌండ్ వాళ్ళకు ఒక ఇటుకు కూడా కట్టడు. ఈరోజు మేము నిర్మాణ పనులు ప్రారంభిస్తే మేమే తెచ్చాము అంటాడు. రేపో ఎల్లుండో మనందరం వింటే ఈ భారతదేశానికి స్వతంత్రం సుభాష్ చంద్రబోస్ గారు, గాంధీ గారు, ఇట్లాంటి పెద్దలు, అల్లూరు సీతారామరాజు గారు, వీళ్ళు ఎవరు పోరాటం చేయలే. ఈ మొత్తం పోరాటం చేసింది మా తాత రాజారెడ్డి. ఆయన వల్లే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని ఆ క్రెడిట్ కూడా ఆయనే తీసుకునే పనిలో ఉంటాడు. నువ్వు ఎన్ని డ్రామాలు అన్నాడు, ఎన్ని పిల్లి మొక్కలు అన్నాయి, నీది అయిపోయింది సినిమా. ఒక్కసారి సినిమా రిలీజ్ అయింది 2019లో, సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాను మళ్ళీ చూస్తారా ప్రజలు? చూస్తారా? చూడరు, అవకాశమే లేదు. కాబట్టి నీది అట్టర్ ఫ్లాప్ సినిమా ఒకసారి తీసావు, అది క్లోజ్ అయిపోయింది. ఇంకా ఆ సినిమా ఎప్పటికీ మళ్ళీ వచ్చినా ఆడదు. సో చూసారు కదా, ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే క్రెడిట్ చోరీ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రతిదీ చూస్తూనే ఉంటారని, వాళ్ళు ఈజీగా మోసపోయేది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, టీడీపీ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.